హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్మార్ట్ స్టడీ సెంటర్. మరి ఎవరైతే ఏపీ టెట్ 2025 ఎవరైతే రాస్తున్నారో అది పక్కాగా మంచి మార్క్స్తో సాధించడానికైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ప్రిపరేషన్ ప్లానింగ్ ఇంకొంచెం ఎలా అయితే పెంచాలి మరి టెట్కి అనేటువంటి కొన్ని ప్లానింగ్ టిప్స్ చెప్తానండి. మరి ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనం సిలబస్ షీట్ని మనం క్లారిటీగా చూడాలండి. అందులో ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా కొన్ని టాపిక్స్ అనేది అవి మనం ఇప్పుడు రివిజన్ చేసేసుకోవాలి. మరి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం బాగా ప్రాక్టీస్ చేసేయాలండి. మరి రీసెంట్గా మరి జరిగినటువంటి 2024 కానీ 2022లో కానీ అవి ప్రీవియస్ ఇయర్ అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఒక మైండ్లో అనేది వచ్చేస్తుందండి. ప్రీవియస్ ఇయర్ తప్పనిసరిగా కూడా మనకి ప్రాక్టీస్ చేయాలండి. మరి కొత్త పుస్తకాలు కూడా మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే కొత్త పుస్తకాలు కూడా మనం చదవాలండి. కొన్ని న్యూ బుక్సే చదవాలి, వాటి ద్వారానే మనకి టెట్లో ముందుకెళ్ళగలమండి. మరి ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే రివిజన్ అయితే చేయాలి. ఇప్పుడు దాకా మనం చదివిందంతా కూడా మరి ఒకసారి రివిజన్ చేసుకోవాలంటే మరి ఫిఫ్త్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే అండి, టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా రాయాలండి. లేక మరి మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. అది చేస్తేనే మనకి మన ఏ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది అనేది దాని యొక్క ఫ్రేమ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇది తెలుస్తుందండి. టెట్ చాలా ఈజీగానే ఉంటుందండి. వీలైనంత వరకు అందరూ కష్టపడి చదవండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.